ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పురే సంగమా యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న ముఖాముఖిగా మాట్లాడుతున్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటని మనం చూసుకుంటే సర్వసాధారణంగా భగవంతుడు అనేవాడు మానవునికి పరీక్షలు పెడుతూ ఉంటాడు. కారణం ఏంటని చూస్తే వారు తప్పిపోకున్నట్లు, వారు తప్పుడు పనులు చేయకున్నట్లు, వారి హృదయము కఠినపరచకుండా ఉండాలని ఆయన ఏం చేస్తాడు? పరీక్షలు పెడుతూ ఉంటాడు మనకి. ఇది సహజంగా జరుగుతున్నదే. ఇదే కొత్తదేం కాదు. వాటి మనం ఏమంటామంటే కొంతమంది రెండు రకాలుగా చెప్తారండి పరీక్షల కోసం. ఒకటి అంటారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడమ్మా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే అపవాదు నన్ను పట్టుకుంది అంటారు. ఈ సంగమా, సర్వసాధారణంగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్న మాటకి బదులుగా అపవాది నన్ను పట్టుకుందన్న మాట ఎక్కువ మన క్రైస్తవుల నుంచి వింటూ ఉంటాం. హల్లెలూయా. మరి అలాంటి సందర్భంలో తండ్రి మాట్లాడుతున్న మాట, ఈ రెండు మాటల్లో సత్యం ఎంత ఉంది, అసత్యం ఎంత ఉంది అని చూసుకుంటే ఈ సంగమా వాక్యం ద్వారా దేవుడే మానవుని పరీక్ష పెడుతూ ఉంటాడు. అది సత్యం. అంతేగాని అపవాది పరీక్ష పెట్టదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అపవాది చేత మనుషులకు పరీక్ష పెట్టిస్తూ ఉంటాడు. ఇది మాత్రం సత్యం, ఇది మాత్రం నిజం. అంతేగాని దేవుని యొక్క చిత్తం లేకుండా అపవాది మానవుని దగ్గరికి రాలేదు కూడా. వాడికి అంత శక్తి లేదు. దేవుడే ఏం చేస్తాడు? వాడిని పంపిస్తాడు. ఎప్పుడు దేవుని యొక్క మాట మనం వినకుండా వ్యతిరేకంగా జీవించేటప్పుడు, ఆయన మాటను మనం లెక్క చేయకుండా ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆయన మనం ఏం చేస్తాం? మన దగ్గరికి ఆయనను పంపిస్తాడు. ఎవరిని? అపవాదిని. ఇది మనం మాత్రం జ్ఞాపకంగా చేసుకోవాలి. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, మానవుని తండ్రి పరీక్షించడం సహజం. కానీ మానవుడే తండ్రిని పరీక్షించిన సంఘటన మనం ఇక్కడ చూసుకుంటున్నాం. హల్లెలూయా. ఇది చాలా విచిత్రం కదండి. మానవుడిని తండ్రి పరీక్షించడం సహజం. కానీ మానవుడే తండ్రిని పరీక్షించాడు ఒక దినాల్లో, కొన్ని సందర్భంలో. ఏంటో సందర్భం అనేది మనం చూసుకుందాం. ఒకవేళ బహుశా మీరు కూడా చాలామంది అలా ఉన్నారేమో, జాగ్రత్త. ఆ రోజుల్లోనంటే మన తాత తండ్రులైనటువంటి ఈ స్త్రీల పిల్లల్ని కాపాడుతానని వాగ్దానం ఇచ్చిన, అంటే వారి తండ్రులకు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా, వారి తాతలకు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా వారిని కాపాడడానికి తండ్రి ఏం చేశాడు? ఒక మనిషికి లోబడిపోయాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అలా లోబడే పరిస్థితి ఏం కాదండి. బహుశా మీరు కూడా అలాంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అది మనకి జయం కాదు, అపజయమే. ఇశ్రాయేలును కాపాడడానికి తండ్రి ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎంతోమంది మనుషులు పంపించాడు. ఎన్నో ప్రవచనాలు పలికించాడు. ఎంతోమంది సేవకులను, ప్రవక్తలను, యాజకులను, కాపులను పంపించాడు. వారిని కాపాడడానికి. ఎందుకో తెలుసా? ఆది కాండంలో చూసుకుంటే 32 అధ్యాయము, తర్వాత 34 అధ్యాయులు చూసుకుంటే యాకోబు గారికి వాగ్దానం ఇస్తాడు. ఇశ్రాయేల్ ఎవరు? యాకోబు గారి యొక్క పిల్లలు. యాకోబుకి ఎందుకు ఇస్తాడు? ఆయన ఎందుకు? ఇశ్రాయేల్ అంటే ఏంటి? అది వంశం పేరా, లేదంటే ఒక ఇంటి పేరా, లేదంటే వారి పేర్లు? అంటే వారి పేర్లు కాదు అవి. ఇశ్రాయేలుడు అన్న పదానికి అర్థం ఏంటంటే మానవుని తండ్రిని జయించినవాడని అర్థం. తను ముఖ్యంగా దేవుని గెలుచుకున్నవాడని అర్థం ఇశ్రాయేలుడు అన్న పదానికి. కనుక వారి వంశం నుంచి వచ్చినవారు కనుక వారి బిడ్డలు కూడా ఆ పేరుతో ఈరోజు మనం పిలుస్తున్నాం తప్ప ఇశ్రాయేలుడు అన్న పదానికి వారి ఇంటి పేరు కాదు, వారి ఒంటి పేరు కాదు. ఇది మనం గమనించుకోవాలి. దేవుని గెలుచుకున్నవారని అర్థం. ఎవరు గెలుచుకున్నారు? యాకోబు తెల్లవారు కూడా
ఆయన పాదాలు పట్టుకొని ఆశీర్వదించే వరకు కూడా ఆయన మొదలలేదు కనుక అప్పుడు యాకోబు అన్న పేరు తీసేసి ఇశ్రాయేలుడు అన్న పేరు పెట్టాడు. అనగా దేవుని గెలుచుకున్నవాడని అర్థం. హల్లెలూయా. యాకోబు అబద్ధికుడు, మోసగాడు. ఇశ్రాయేలుడు తండ్రితో దేవుని గెలుచుకున్నవాడు, భక్తుడు ఎదిగినవాడని అర్థం, పట్టుదల ఉన్నవాడని అర్థం. వారు వంశాన్ని పుట్టిన వారే ఇశ్రాయేలులు. ఇశ్రాయేలులు అంటే బహుమంది జనం. డు అన్న పదానికి అర్థం ఒక్కడే, లు అన్న పదానికి అనేకులు. కనుక ఇశ్రాయేలును కాపాడుతానని నాడు ఇచ్చిన ప్రమాణ ప్రకారంగా వారు ఎన్ని వేషాలు వేసినా, ఎంత తండ్రిని బాధ పెట్టినా, ఎంత శోధించినా, ఎన్ని మార్లు ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయినా వారిని కాపాడుతూనే వచ్చాడు. ఎంతవరకు 40 సంవత్సరాలు కాపాడాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఆ తర్వాత ఏమయ్యారో మనకు తెలుసు. అయితే ఆ మాట మనం పక్కన పెడితే సంగమా, ఇక్కడ జరిగిన సంగతులను ఏంటి అంటే, న్యాయాధిపతుల్లో గిద్యోను అనే ఒక బలవంతుడు ఉన్నాడండి. గిద్యోను అన్నవాడు మహాబలవంతుడు, సంసోను వలె. ఆ బలవంతుడైన వాడిని ఆ ఊరి పెద్దలందరూ ఏం చేస్తారంటే ఊళ్ళోంచి వెలేస్తారు. ఎందుకంటే ఆయన 2వ భార్యకు పుట్టిన కుమారుడని, వాళ్ళ వంశస్థులు కాదని ఆ ఊరు అందరూ కూడా ఏం చేశారు, గిద్యోన్ని బయటకు పంపించేశారు. తల్లితో శుద్ధం వెళ్ళిపోయాడు. కానీ ఒక దినాన్న ఇశ్రాయేలుకి మళ్ళీ కష్టకాలం వచ్చింది. ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఇశ్రాయేలు అందరూ ఓడిపోతున్నారు, పడిపోతున్నారు, చనిపోతున్నారు. అప్పుడు మనల్ని గెలిపించేవాడు ఎవరా అని చూసినప్పుడు గిద్యోను అక్కడే కనిపించాడు. అక్కడ హల్లెలూయా. అందుకే మెస్టీ గారు అంటారు, విసిన రాయి తలకి మూలరాయ అవుతుంది చెప్పాడు కదా. ఏ వ్యక్తినైతే నువ్వు కాదనుకుంటున్నావో, ఏ వ్యక్తితోనైతే నాకు సంబంధం లేదనుకుంటున్నావో, ఏ వ్యక్తి ద్వారా అయితే నువ్వు మేలు పొందుకొని వారిని పక్క తీసి పెట్టేస్తావో, వారే నీకు చివరి దినాల్లో గతవుతుంది. మాత్రం జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ఎలాగ ఉన్నారని సమాజంలో మనుషులందరూ కూడా, నీకు అవసరం ఉందా, అమ్మ బాబాని పని చేయించుకుంటారు, నాన్న తల్లి అంటారు, అక్క చెల్లి తమ్ముడు అంటారు. నీతో అవసరం తీరిపోయిన తర్వాత వెంటనే వారి నుంచి నిన్ను వేరు చేసేస్తారు. ఇది మానవుల స్వభావం. అలాగే గిద్యోను కూడా పక్కన పెట్టేశారు రాజధానిలో. ఇశ్రాయేల్ ఏదో అనుకున్నారు, కానీ ఇశ్రాయేల్ మీదకి కొన్ని దేశాలు యుద్ధానికి వచ్చినప్పుడు వారిని జయించలేని పరిస్థితులు ఉండి ఇశ్రాయేల్ అందరూ చనిపోతున్నప్పుడు తండ్రికి ప్రార్థన చేశారు. నాయన తండ్రి, మేము ఓడిపోతున్నాం, పడిపోతున్నాం ఏంటని. ఇశ్రాయేల్ యొక్క బుద్ధి ఏంటంటే వాళ్ళకి అవసరత ప్రార్థన చేసేవారండి. అవసరతాలు చేసిన తప్పునప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేశారు. అందుకే వారు నశించిపోయారు. మనం ఈరోజు అలా ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎవరైనా అలా ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. అలా ఉండకండి. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం కాదు. మనకు ఆశీర్వాదం కాదు. ఇది మనం గమనించుకోవాలి. వారు ఏం చేశారంటే అప్పుడు మళ్ళా యెహోవాకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ గిద్యోను మీదకి వచ్చినప్పుడు అప్పుడు అంటాడు కదా, అప్పుడు ఏమన్నాడంటే దేవుడు గిద్యోనుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. గిద్యోను, నీ యొక్క అవసరత ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది కనుక నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వారితో వారితో యుద్ధం చేసి మీరు జయాన్ని ఇప్పించాలి. అంటే అంత సులువుగా వెళ్ళిపోతారండి ఎవరన్నా? ఒక దినాన్ని నేను అవమానపరిచారు, ఒక దినాన్ని నేను కించపరిచారు, ఒక దినాన్ని నేను నీచంగా చూశారు, ఒక దినాన్ని నీ మాటకు విలువ లేకుండా చేశారు. అలాంటి మనిషికి మళ్ళీ నువ్వు ఎలా వెళ్తావా? మనకి కూడా బాధ ఉంటుంది కదా, కోపం ఉంటుంది కదా, ద్వేషం ఉంటుంది కదా. అదే ఉంది విద్యానికి కూడా. ఎందుకంటే ఆయన కూడా మానవుడే కదా. ఏ ప్రజలైతే ఆయనను తిరస్కరించారో, ఏ ప్రజలైతే అక్కడి నుంచి పంపించేశారో, మళ్ళీ ఆ ప్రజలు కాపాడడానికి వెళ్తాడా? వెళ్ళాలని ఇస్తాడు అక్కడ. అప్పుడు మళ్ళా తండ్రి ఏం చేశాడు, గిద్యోను నచ్చజెప్పాడు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వాళ్ళతో శత్రువుతో యుద్ధం చేయాలి, నా ప్రజలను కాపాడాలి, నీ తప్ప ఎవరు కాపాడలేరు అని అనేటప్పుడు ఆయన ఒక పరీక్ష పెట్టాడని తండ్రికి.
ఈ పరీక్ష తెలుసా? హల్లెలూయా! ఎలాంటి పరీక్ష పెట్టాడండి అక్కడ? ఎందుకు పెట్టాడు పరీక్ష? న్యాయాధిపతిలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. హల్లెలూయా! హల్లెలూయా! న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకుంటే ఇంచుమించుగా 36 వచనం నుంచి 40 వచనాల వరకు చూసుకుంటే అక్కడ ఈ మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒక మానవుడు తండ్రికి పెట్టిన పరీక్ష అది. చూసారా ఎలా ఉందో? వచ్చాడు, నువ్వు వెళ్ళాలి గిద్యోను, నువ్వు ఎలాగైనా సరే నా ప్రజలను రక్షించాలి, వారు యుద్ధంలో ఓడిపోతున్నారు, చనిపోతున్నారు, గాయాలు తగులుతున్నాయి, వారికి నష్టపోతున్నారు, కనుక వారు యుద్ధం చేయలేకపోతున్నారు, నీ వెళ్తేనే తప్ప వారు జయం లేదు, కనుక నా ఆత్మను నీ మీద ఉంచుతాను, నువ్వు వెళ్ళి వారితో యుద్ధం చేయంటే అప్పుడు అంటాడు తండ్రి, నీవు చెప్పో బాగానే ఉంది కానీ నేను వెళ్ళను. బతులాడాడు అక్కడ. వెళ్ళాలి, నువ్వు తప్పదు, వెళ్ళాలి అంటే అప్పుడు అంటాడు సరే నేను వెళ్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు చేస్తారా అని అడిగారు తండ్రిని. చూడండి, దేవుని యొక్క మాట మానవుడు వినాలా, మానవుడి యొక్క మాట దేవుడు వినాలా అంటే దేవుని యొక్క మాట మనం వినాలి. కానీ ఇక్కడ ఏమైందంటే రివర్స్ అయింది. అక్కడ రివర్స్ అయ్యి సరే నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడుగు, నీకు నేను ఆ పని చేసి పెడతానంటే ఏం అవసరం లేదు తండ్రి, ఇదిగో నేను ఒక గొర్రె పుచ్చి వేస్తున్నాను. అక్కడ తెల్లారేటప్పటికి చుట్టూరు కూడా మంచు పడాలి, కానీ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడడానికి వీలు లేదు. ఇలా చేస్తే నేను వెళ్ళి ఆ ప్రజల కోసం యుద్ధం చేస్తాను అన్నారు. చూడండి, అంటే గిద్యోనికి తెలుసు ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదని సంగతి తెలిసే, కానీ ఆయనను శోధించాడు. అక్కడ ఒక రకంగా చూసుకుంటే ఆ పని చేస్తానని తెలిసి కూడా శోధించాడు. ఎందుకు శోధించాడంటే ఈ స్త్రీల మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని ఆయన అలా చేశాడు గిద్యోను. అప్పుడు అన్నాడు సరే నువ్వు కోరినట్లుగానే ఈ రాత్రి కాలంలో పడుకో, ఉదయాన్నే లేవు, చుట్టూరు మంచి పడుతుంది, కానీ నువ్వు ఎంతవరకు అయితే గుర్రు పట్టి పరిచావో అది ఏమి మాత్రం కూడా తడవదు, నువ్వు చూసుకో అని అప్పుడు గిద్యోను చెప్తే ఆ రాత్రి అంతా పడుకుండిపోయాడు. ఉదయాన్నే లేచా చూసుకున్నాడు. చూసుకునేటప్పటికి అంత మంచు పడిపోయింది, చాలా మంచు పడ్డది. మామూలు మనకు కురిసే మంచులాంటి కాదు, చాలా ఎక్కువగా మంచు పడ్డది. కానీ ఆ గొర్రె బొచ్చు ఎంతవరకు వేసాడు అంత ఎక్కడ ఇంత ఒక్క చుక్క కూడా లేదు. చూశాడు గిద్యోను. మళ్ళా ప్రార్థన చేశాడు, అయ్యా నీ కోపం నా మీద రానవద్దు, మరొకసారి ఈ గొర్రె బొచ్చు ద్వారా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను అన్నాడు. దానికి కూడా శిరస్సు ఉంచేస్తాను, ఎందుకంటే ఏదో రకంగా చేసి ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి గిద్యోను పంపించాలి. ఈయన వెళ్తేనే కానీ వారికి విజయం లేదు, ఈయన వెళ్తేనే కానీ వారికి జయం లేదు, వీరు వెళ్తేనే కానీ వాళ్ళు బ్రతకరు, ఈయన వెళ్తేనే కానీ తిరిగి రాజ్యాన్ని వారికి రారు. కనుక సరే ఇంకో మాట సరే అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఈ గొర్రె బొచ్చు అంతా తడిసిపోవాలి మంచుతో, కానీ చుట్టూరు ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా పడడానికి లేదు మంచు అన్నాడు. అంతే. అప్పుడు మళ్ళా ఏం చేశాడు, అయితే నిత్యంగా ప్రశాంతంగా పడుకో గిద్యోను, నేను నీకు పని చేసి పెడతాను అన్నాడు. తెల్లారింది, చూశాడు ఆయన ఏదైతే అనుకున్నాడో అది జరిగింది. చుట్టూరు పొడిగా ఉంది, ఆ గొర్రె బొచ్చు మాత్రము తడిచిపోయింది. అప్పుడు అంటాడు, ఆయన ప్రార్థన చేసి అయ్యా నా మనవి నీవు ఆలకించి కార్యం చేసినందుకు, నిన్ను నేను శోధించినందుకు నన్ను క్షమించు అని ప్రార్థన చేశాను. అప్పుడు అన్నాడు, నీవు వెళ్ళి విజయంతో తిరిగిరా, నా ఆత్మ నీకు ఇస్తానని గిద్యోను పంపించాడు. ఆ ఇశ్రాయేలు మీదకి వచ్చిన సైన్యాన్ని ఒక్కడే యుద్ధం చేశాడు. సైన్యం అంతా వెనక్కి వెళ్ళిపోయింది, ఇశ్రాయేలుకు జయం కలిగించాడు. హల్లెలూయా! ఎందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలంటే తండ్రి మానవుని పరీక్ష పెడుతుంటాడు ఈరోజు కూడా. కానీ మానవుడే తండ్రికి పరీక్ష పెట్టిన సంఘటన బైబిల్ గ్రంథంలో ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఈ సంఘం ఇలాంటి సంఘటన మనం చేద్దామా? మనకు సత్తా లేదండి, మనకు శక్తి లేదు, మనం అంత పరిశుద్ధం కాదు.
మనం అంత మాట జారలేని వారిని కాదు, మాట నిలబెట్టుకున్న వారిని కాదు. కనుక మనకు అది అసాధ్యము, ఆయనకు సాధ్యము. 2 సార్లు ఆయన పరీక్షించినప్పుడు 2 సార్లు కూడా మానవుని యొక్క మాటకు మానవుని యొక్క మార్గం లొంగిపోయి ఆయన ఏం చేసంటే గిద్యోను కోరుకున్నట్లుగా చేసి తన ప్రజలను ఇశ్రాయేలుకు జయం కలిగించడానికి ఈయన పంపించి జయం కలిగించాడు. హల్లెలూయా. అంటే నిన్ను కాపాడాలన్న ఉద్దేశం అనుకుంటే, నిన్ను రక్షించాలన్న ఉద్దేశం అనుకుంటే, నిన్ను నిలబెట్టాలన్న ఉద్దేశం అనుకుంటే, ఎలాగైనా సరే, ఎవరి చేత అయినా సరే, ఏ మాట ద్వారా సరే, ఏ మనుషుల ద్వారా సరే నీకు జయం కలిగిస్తారు తండ్రి. హల్లెలూయా. ఇలా జయం కలిగించాలంటే మనం తండ్రికి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా. మన తండ్రి మనకు లోబడి జీవించాలి. ఆ రోజుల్లోనంటే ఇశ్రాయేలు కాపాడడానికి చేశాడు. మరి ఈ రోజుల్లో అలా చేస్తారా? అలాంటి గిద్యోను లాంటి మనుషులు ఉన్నారా ఈరోజు? తండ్రితో ముఖాముఖిగా మేఘాల ద్వారా మాట్లాడి ఆయన పరీక్షించేవారు ఉన్నారా? సంగమా మనం ఆలోచించాలి ఈ యొక్క విషయంలో. గిద్యోను లాంటి గొప్ప మనిషిని, బలవంతుణ్ణి తండ్రి ఏం చేసంటే ఇశ్రాయేలుకు కాపుదలుగా ఉంచాడు. హల్లెలూయా. ఆయన చెప్పిందంతా చేశాడు. చేసి గిద్యోను మీద తన ఆత్మ నుంచి జయాన్ని కలిగించాడు. ఈరోజు మన అవసరత తీర్చడానికి, మన బలహీనతను పోగొట్టడానికి, మనం ఏదైతే కోరుకుంటున్నామో అన్నీ తీర్చడానికి మనకి ఆయనకు మధ్యవర్తిగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని పెట్టాడండి. క్రీస్తు ద్వారానే మనం ఏదైనా జయం పొందుకోగలము. ఓ క్రైస్తుడా, ఈరోజు నువ్వు తండ్రిని పరీక్షిస్తున్నావా? తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని పరీక్షిస్తున్నావా? జాగ్రత్త. మనం పరీక్షించేవారు కాదు, మనం ఆయన శోధించేవారు కాదు. ఆ రోజు గిద్యోను శోధించాడు. ఆ శోధనకు తండ్రి లోబడ్డాడు, పనిచేశాడు. ఈరోజు మనం శోధించడానికి హక్కు లేదు మనకి. ఆయన చెప్పింది చేయడమే, చెప్పింది వినడమే, వెళ్ళమన్నదానికి వెళ్ళడమే, వద్దని మానేయడమే. అలాగుంటేనే మనం చేయడం తప్ప వ్యతిరేకంగా వెళ్తే కాదు. గిద్యోనుకి ఎందుకు కోపం వచ్చిందంటే, అంతకుముందు ఇశ్రాయేలుకు సపోర్ట్గా ఉన్న ఆయనను ఇశ్రాయేలు అందరూ కలిపి తీసి ఊరాసలో పడేశారు. మరి కోపం రాదా? బాధ కలగదా? అందుకే తండ్రి శోధించాడు, అందుకే అడిగాడు. ఈ విషయం తండ్రి తెలుసుంటే గిద్యోను చెప్పింది తండ్రి అక్కడ చేశాడు. అంటే ఎలాగైనా సరే ఇశ్రాయేలు ప్రజలు కాపాడాలి. ఈరోజు సంగమా, ఈరోజు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ ప్రాంతం, నా ప్రాంతం కాపాడడానికి ఆయన ఎన్ని ప్రణాళికలు వేసాడో ఎవరికైనా తెలుసా? నీకు తెలుసా? తెల్లాలు ఇస్తున్నాం, వెళ్తున్నామా, పనులు చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకున్నాం, వచ్చేస్తున్నాం, తిన్నవాడు తిన్నారు, తాగినట్టు తాగుతున్నారు, తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇదేమన్నా తెలుసు. కానీ నిన్ను కాపాడడానికి 24 గంటలు ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో, ఎన్ని ఆపదలు నీ నుంచి తప్పిస్తున్నాడో, ఎన్ని చెడు మాటలు, చెడు చూపులు నీ నుంచి తప్పిస్తున్నాడో, ఎన్ని ఎంత విజయం నీకు ఇస్తున్నాడో నీకు ఎప్పుడైనా గమనించుకున్నావా క్రైస్తవుడా? ఏ రోజైనా నువ్వు గమనించుకున్నావా? ఏదో వస్తున్నాం, చేస్తున్నాం, వచ్చేస్తున్నాం. డ్యూటీకి వెళ్ళేవారు డ్యూటీకి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళేవారు ఆఫీస్కి వెళ్తారు. ఏదో చేసినవారు ఏదో చేసేస్తున్నారు. అమ్మాయి అనుకుంటున్నామో. నిన్ను కాపాడడానికి ఆయన సృష్టి అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన హస్తంలో పెట్టుకున్నాడు. నిన్ను కాపాడడానికి అపవాద క్రియలన్నీ కూడా తొలగిస్తున్నాడు. నిన్ను కాపాడడానికి మన మీదకి వచ్చే ప్రతి రోగాన్ని ఆపుతున్నాడు అక్కడ. అలాగే ఈ స్త్రీల మీదకి వచ్చిన ఆ యొక్క శత్రువులను ఆపడానికి గిద్యోను వాడుకున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ఎప్పుడు కూడా ఆయనకు లోబడినట్టుగా ఉండాలి తప్ప ఆయన వ్యతిరేకంగా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి సంగమా, మరి అలాంటి శక్తి కలిగిన పౌరుషం కలిగిన జీవితం మనం జీవిద్దామా? గిద్యోనులాగా మనం ప్రశ్నించగలమా? ఆ యొక్క శక్తి మనకు లేదు. ఈరోజు ఆ యొక్క శక్తి లేదు. కనుక ప్రతి సంగమా, తండ్రికి లోబడిన వారికి ఆయన లోబడి కార్యం చేస్తాం. తండ్రి మాట దోష తప్పని చేసేవారికి ఆయన ఖచ్చితంగా ఆ వారి మాట కూడా విని ఆ కార్యం చేస్తారు. తండ్రికి లోబడ్డాడు కనుకనే నాటి కొంతమంది ప్రవక్తలు ఏది చెప్తే తండ్రి చేసి వారిని సంతోషపరిచాడు. ప్రజలకు ఆయన మహత్యాన్ని చూపించాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దగ్గర కొంతములు ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యవదికి వచ్చి నాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాం. అయ్యే తండ్రి, నాటి దాన్ని గిద్యోను తండ్రి వ్యక్తి ద్వారా మీరు చేయించిన అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రం.
అలాగే తండ్రి నా ప్రభా మీరు చేసిన నా గొప్ప కార్యాలు బట్టి స్తోత్రం తండ్రి. మేమైతే అంత భాగ్యవంతులు కాదు, అంత ప్రార్థనా శక్తివంతులు కాదు, కానీ అయ్యా అయినప్పుడు తండ్రి మా మొరలు ఆలకించి తండ్రి మాకు పని దయచేసిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన వాగ్దానం వాక్యం తండ్రి చేసేయ తండ్రి. వింటున్న వారందరూ కూడా తండ్రి గొప్ప ఆలోచన కలిగించి గొప్ప తండ్రి శక్తిని ఇచ్చి మీరు నడిపించి నామం ఘనతమైన ప్రభావం పొందుకుంటారని ఈ యొక్క ఉదయకాల సభలో తండ్రి చేసిన ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందుకుంటారని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరూ కూడా తండ్రి నామములో చాలా మంది అందరూ తండ్రి దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.